ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు. తుమ్మిడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల లక్ష్యంగా ఆయన టూర్ సాగుతోంది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబుకు ఎన్ఆర్ఐలు స్వాగతం పలికారు. ఈ నెల 18 వరకు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్కు తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. సమగ్ర అభివృద్ధితో సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేందుకు ఎన్ఆర్ఐలు ఉత్సాహం చూపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాధాన్యతలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన మన రాష్ట్ర అనుకూలతలను ప్రపంచానికి చాటి చెప్పి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దేశ, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించి ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది. నోవార్తిస్, మెట్రాన్సిక్స్, ఆస్ట్రాజెనిక్, గూగుల్, ఊబెర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. మన దేశానికి చెందిన టాటా, విప్రో, హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్, సిఐఐ, నాస్కమ్ వ్యాపార ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు.